శ్రీకాకుళం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పలు కీలక సమస్యలను లేవనెత్తారు. ఎంజీ, ఎన్ఆర్ఈజీఎస్, జలజీవన్ మిషన్, విద్యుత్, సాగునీరు, హౌసింగ్ అంశాలపై అధికారులను ప్రశ్నించారు. మెలియపుట్టి, పలాస మండలాల గిరిజనులకు సీతంపేట ఐటీడీఏకు ప్రత్యేక బస్ సౌకర్యం కల్పించాలన్నారు. జేజేఎం కింద కేటాయించిన నిధులతో త్రాగునీటి సమస్యను త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఉద్దానం 2 అలాగే ఎంఎస్ఎంఈ పార్క్ పనులు వేగవంతం చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. సార్ అప్లోడింగ్ కి మనకి అంటే 214 కోట్లకి 224 కోట్లు వస్తే మనం 254 చేస్తున్నాము. అప్లోడింగ్ మన జిల్లా పర్మిట్ ఉండదు ఈ రోజుకి. సార్ సార్ ఏంటంటే గవర్నమెంట్ దృష్టిలో పెట్టారా లేదా ఎంతవరకు పెట్టారు దానికి పర్యవేక్షణ అన్ని జిల్లాలు జిల్లాలు తీసుకున్నారంట ఎక్కడ పరిస్థితి సార్ మీరు చెప్పిన కూడా గవర్నమెంట్ సిపిఆర్ చెప్పడం జరిగింది సార్. 20 లక్షల ఇన్ఫ్లేషన్ మీద వాళ్ళు 224 కోట్ల మన రిటైల్ కాంపిటీ ఎక్సీడ్ అయిపోయింది కాబట్టి ఏదైతే వర్క్స్ ఉన్నాయో ఎంత రికార్డ్ చేసి ఉన్నాయో దానికి డేటా అడిగారు సార్. డేటా సర్వే కలెక్ట్ చేశాను సార్. సర్వే కలెక్ట్ చేసి ఆ డేటా ఇంకో విషయం సార్. సరే అప్లోడ్ 20 ఓట్లు లోపలికి చేస్తున్నాం 16 ఓట్లు ఉన్నాయి అప్లోడ్ చేయడానికి మాకు ఛాన్స్ ఉంది ఎలా అంటే అందుకే ఏవైతే మా 16 ఓట్లు దగ్గర మరో 4 ఓట్లు అప్లోడ్ చేయడానికి అవకాశం కల్పించండి.